అన్నమాచార్యుల వారు 15th సెంచరీలో పుట్టి ఆయన 32,000 సంకీర్తనలు రాశారని మన చరిత్ర చెబుతోంది. వెంకటేశ్వర స్వామి మీద తప్పితే ఇంకెవరి మీద, ఏ రాజు మీద ఆయన పాటలు పాడలేదు వారు కోరినా కానీ. ఎందుకంటే దైవాంశ స్వరూపులు ఆయన. వెంకటేశ్వర స్వామి ఖడ్గం ఆయన స్వరూపమని చెప్తారు. ఈ చరిత్ర చెప్పేది మనకు దక్కింది ఇప్పుడు 12,000 కీర్తనలు మాత్రమే అని. 20th సెంచరీలోనే డాక్టర్ బాలమురళీకృష్ణ గారు 800 పాటలు కంపోజిషన్స్ చేశారు. చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆయన. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఆవిడ జీవితకాలం ఈ సంకీర్తనలు పాడటం జరిగింది. వారి తర్వాత శోభారాజు గారు ఆమె జీవితాన్ని అన్నమాచార్యుల సంకీర్తనలకే అంకితం చేశారు. పద్మశ్రీ శోభారాజు గారు మహా విద్వాంసురాలు, దైవాంశం కలిగిన వారు. మన దేశ కల్చర్, హెరిటేజ్ ఇమిడి ఉన్నాయి ఈ పాటల్లో. విదేశాల్లో మన పిల్లలు సంకీర్తనలు, సంగీతం, నాట్యం ఇవన్నీ నేర్చుకుంటున్నారు. వాటి విలువలు తెలుసుకుంటున్నారు, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున ఈ ముగ్గురికి కూడా 10 గ్రాముల బంగారు పథకాన్ని నేను ప్రదానం చేయాలని దేవదేవుడు సంకల్పంగా భావించి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.